యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి సమయంలో మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకనైనా వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా స్తోత్రంనైనా ఉదయకాల సంబంధించిన ఈ సమయం వరకునైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, మన నా తండ్రి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు చేర్చినందుకు నీకు స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచినైనా క్షేమకరంగా గృహాలకు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క అవసరతలతోనైనా తోడుగా ఉండి సహాయం దయచేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. మన నా తండ్రి ప్రభా, ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన బిడ్డలు గృహాలకు రాలేదో ప్రభా, వాళ్ళు కూడా క్షేమకరంగానైనా నీ కృప తోడుగా ఉంచిన నా బిడ్డలను క్షేమకరంగా గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రజా, ప్రేమగల మా తండ్రి, లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. ఎల్లవెల్లలా నాయన నా తండ్రి, నీ నామను గణపరుస్తూ నీ నామాన్ని హెచ్చింపజేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం నాయన. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, నేడు రేపు అన్నవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఆకాశంని భూమిని సృజించిన వాడా నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, బిడ్డలందరితోనైనా నా తండ్రి బిడ్డలందరితో మాట్లాడండి, ప్రార్థనలు ఎలా చేసుకోవాలనైనా నేర్పండి అయ్యా. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. మిమ్మల్ని ఎలా నా తండ్రి మిమ్మల్ని ఎలాగ ఆశ్రయించాలో ప్రభా వాళ్ళకి తెలియదయ్యా, దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ దీవెన ఆశీర్వాదంతో మెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా నీ స్వరంనైనా దీవెనకరంగా మారాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ఎత్తబడి గుంపుల్లో ఉండాలయ్యా. నా తండ్రి పరలోకాన్ని సాక్షులుగా ఉండాలయ్యా. సాక్షులుగా నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సన్నిధిలో సాక్షాలుగా నిలబడాలి ప్రభా. వినని వారి కూడా నాయన నా తండ్రి ప్రభా, ఈ భూమి మీద ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా ప్రభా. నీ పాదపీఠం దగ్గర ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలనైనా ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. మరి వాక్యం నా తండ్రి ప్రభా నా పెదవులని స్థిరమైన బోరగా వాడబడండి నా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థించి పెట్టుకుంటున్నా మా తండ్రి. ఆమెనయ్య. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని చెప్తున్నాడు దావీదును మరి మాట్లాడుతున్నాడు యెహోవానంట. ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇంకొకటి కూడా 18వ అధ్యాయం 20వ వచనం ద్వారా, కీర్తనలే 18వ అధ్యాయం 20వ వచనం ద్వారా దేవుడు ఎలా మనకు ఆశీర్వాదం కలిగిస్తున్నాడో మరి వినండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అని చెప్తున్నాడు. నీతిని బట్టి యెహోవా ప్రతిఫలం ఇచ్చాడంట. మరి ఆయన నీతిని బట్టి నిర్దోషత్వమును బట్టి ఆయనకు ప్రతిఫలం ఇచ్చాడంట. మరి దావీదు కీర్తనకారుడు ఇలా మాట్లాడుతున్నాడు. మీరు కూడా అలా ప్రార్థన చేయండి. ఈ రాత్రి వేళ సమయంలో ఇలా ప్రార్థన చేస్తే మీకు కూడా దేవుడు మంచి చేస్తాడు, మేలు చేస్తాడని చెప్పానని చెప్తున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ ముఖ దర్శనంతో నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అని చెప్పానని దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును నేను చూసేదను. నేనైతే నీతి గలవాడనై ఉన్నాను, దేవుణ్ణి ముఖ దర్శనం చూస్తానని చెప్పానని చెప్తున్నాడు. మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును అని చెప్తున్నాడు. స్వరూపం అంటే ఆయన్ని పూర్తిగా మన ముందర ఒక మనిషి రూపంలో ఆయన్ని చూస్తానని చెప్తున్నాడు. మరి అది ఎలాగ మన పట్ల ఎలా జరుగుతుందని అంటే నీతి కలిగిన వారిగా జీవించాలంట. మరి ఆ నీతి ఎలా ఉంటుందంటే ఒక మాటల ద్వారా మనం ప్రతి క్షణము ఆయన నామాన్ని గణపరిచేవారుగా జీవించాలన్నమాట. గణపరిచేవారుగా జీవించినప్పుడు మన మాట తీరు, మన నడవడికి తీరు, మనం వేసే ప్రతి ఒక్క అడుగు ముందర మనం ఆయన్ని మాత్రమే యేసయ్య తండ్రిని మాత్రమే మనము
గణపరిచే వారిగా ఉండాలి. ప్రతి క్షణం ఆయన్ని సంతోషపెట్టే వారిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన మరణిస్తూ కూడా మన కోసమే ఆయన తండ్రికి మొరపెట్టి మరణించాడు. ఎందుకంటే తండ్రి, ఈ బిడ్డల మీదకి ఏ పాపదోషములు రాకుండా నా రక్తంతో కడగబడుతున్నాను, ఈ లోకమంతా ఈ రక్తంతో, పరిశుద్ధ రక్తంతో కడగబడుతున్నాను. ఆ రక్తంతో కడిగబడిన ప్రతి ఒక్క బిడ్డని పాపదోషములు తొలగించండి తండ్రి. ఏ బిడ్డని ఏ దోషం అంటకుండా కాపాడండి. ఈ లోకమంతా నా బిడ్డలేను, ఈ గొర్రె పిల్లలందరినీ కాచి కాపాడండి తండ్రి అని చెప్పనని ప్రాణం ఇచ్చాడంట. మరి ఎంత గొప్ప దేవుడోనండి. మరి చనిపోతూ కూడా మనం చేసిన ప్రతి ఒక్క పాపాలకి దేవుడు బలి అయిపోయాడు. కానీ అయినప్పటికీ సజీవుల లెక్కలో మరణించిన 3వ దినమే సజీవుల లెక్కలో మళ్ళీ మన ముందరకు వచ్చి మనకు తెలియపరిచి ఎంతో జ్ఞానాన్ని దయచేసి మళ్ళీ పరలోకానికి సజీవంగా వెళ్ళిపోయాడంట. సజీవంగా వెళ్తూ కూడా ఆయన ప్రాణాలు మన మీదే పెట్టి వెళ్ళాడు. కానీ ప్రతి క్షణం మన పక్కనే ఉంటూ మనతో మాట్లాడుతూ మనం ఏది అడిగితే అది ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఈ బిడ్డలు మంచి దారికి నడిపించాలి. నా బిడ్డలకి చెడ్డ పేరు రాకూడదు. నా బిడ్డలకి ఎక్కడ ఏ బిడ్డకి ఏ ఆపద కలగకూడదు. అపవాది ఏ విధంగా కాచిపెట్టుకునుందో అని చెప్పనని అపవాదిని పక్కకు తొలగిస్తూ మన చుట్టూ కాపుదలుంచి ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చెడు వైపు చూసినా, చెడు మాట్లాడినా, చెడు ఎక్కడైతే మనము వంకర తావుల్లో నడుస్తామో ఆ వంకర తావుల్లో పక్కకి వెళ్ళినప్పుడల్లా అపవాది కాచుకొని ఉంటుందంట. అందుకని దేవుడు అపవాది కాచుకున్నప్పుడు మన ప్రాణాలకు కూడా ఒక్కోసారి హఠాత్తుగా మరణం అనేది జరుగుతుంది. కానీ అలాంటి మరణాలు జరగకుండా ఇంట్లో కూడా ఎలాంటి అసమాధానాలు అనేది ఉండకుండా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఆరోగ్యం ఆయుష్ కలిగి జీవించాలి. నా బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఈ లోకం అంతా ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ తల్లి గర్భమున పడిన బిడ్డ కానించి ముదిమి వచ్చిన బిడ్డ వరకు మరణాంతం వరకు ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి, జీవించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి జయాన్ని పొందుకొని, నేను ఎలాగైతే జయాన్ని పొందుకుంటున్నానో జయాన్ని పొందుకొని అపజయం ఎరగకుండా జయం మాత్రమే నేను పొందుకొని జీవించానో అలాగే నా బిడ్డలు కూడా జయాన్ని మాత్రమే పొందుకోవాలి అని చెప్పనని ఎలాంటి అపకీర్తిలోకి నడవకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు తెలియక పొరపాట్లు వేశారేమో, తప్పటడుగులు వేశారేమో, ఇంకా అలాంటి జరగకూడదు అని చెప్పనని యేసయ్య అలాగనేది మనతో ప్రతిదినం మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు గారు ఇట్లాగే మరి అలాగా అతని తెలియక పొరపాట్లు చేసినప్పటికీ తర్వాత ఏదో ఒక్క పొరపాటు మాత్రమే దావీదు గారి దగ్గర జరిగిందంట. కానీ జీవితం అంతకాలం ఆయన తప్పు తెలుసుకొని ఇంకెన్నడూ ఆ పొరపాటు కూడా జరగకోకుండా తన తప్పు తను తెలుసుకొని మంచి మార్గం నడిచినప్పుడు మరి ఇప్పుడు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అని యేసయ్యతోటి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చొని మోకాళ్ళేసి కూర్చొని దావీదులు గారు అట్లా మాట్లాడుతున్నాడంట. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును అని చెప్తున్నాడు. స్వరూప దర్శనం అంటే మేలుకొనున్నప్పుడు అంటే మనం కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా ఆయన స్వరూపముని ఆయన మన పక్కన మనిషి ఎలాగ నిలబడి ఉంటాడో అలాగా ఆయన స్వరూపమును చూసేదనని చెప్పనని నా ఆశను తీర్చుకుందునని చెప్తున్నాడు. స్వరూపంతో నా ఆశను తీర్చుకుందును అని చెప్తున్నాడు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాటన్నిటిలో దేవుడు యేసయ్యని పూర్తిగా ఆయనలోకి ఆహ్వానం చేసుకున్నాడంట. మరి ఆహ్వానించుకున్నప్పుడు మనం ఎట్లా నీతిమంతులుగా జీవించాలో మరి దావీదు కీర్తనకారుడు మనకి ఇలాగా నేర్పుతున్నాడు అనమాట. యథార్థమైన జీవితంలో ఉండాలి బిడ్డలారా. యథార్థమైన జీవితంలో నడిచినప్పుడే యెహోవా మనకి మంచి మార్గాన్ని చూపిస్తాడు. మనం నడిచే ప్రతి ఒక్క దాంట్లో, మనం చేసే ప్రతి ఒక్క పనిలో, ఏ పనిలో మనకి ఏ జ్ఞానం తక్కువయ్యిందో ప్రభువా మాకు ఈ పనిలో జ్ఞానాన్ని కలగజేయండి అయ్యా. మేము ఎలా నడుచుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర ఎలాగా జ్ఞానం కలిగి మాట్లాడాలో నేర్పించండి అయ్యా. మేము చేసే పనుల్లో ఏ జ్ఞానం కలిగి ఎలా జీవించాలో మాకు తెలియటం లేదయ్యా, అర్థం కావటం లేదయ్యా. మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అని చెప్పనని యేసయ్యా నేను అడిగే ప్రతి ఒక్క దాంట్లో, యేసు నామంలో అడిగే ప్రతి ఒక్క దానికి
యేసయ్య జవాబిస్తానని చెప్తున్నాడు. మరి నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చినంట. నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన ఏ పాపం ఎరగడంట. ఏ నిర్దోషత్వం తప్ప ఆయన దగ్గర ఏ ఏ ఒక చెడు లేదంట. మరి అట్లా జీవించినప్పుడు మనం ఏదైనా ఒక పొరపాటు చేసిన ఆ పొరపాటుని మనం దాన్ని దేవుడి దగ్గర వదిలివేసి ఈ పాపం ఇంకా చెయ్యం ప్రభా, ఇంకా చేయమయ్యా అని చెప్పనని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఆ క్షణమే దేవుడు మనకి సహాయం చేస్తాడంట. సహాయం చేసినప్పుడు మరి ఇంకా మన జీవితంలోకి ఏ చెడు రాదని చెప్తున్నాడు. ఆయన స్వరూపంతో నా ఆశ తీర్చుకొందును. మేలుకొనున్నప్పుడు నీ స్వరూపంతో నేను నా ఆశ తీర్చుకుందును. ఎంత దగ్గర అయ్యున్నాడో దేవుడికి. మరి ఎంత దగ్గరగా మనం ఏమి చేయవసరం లేదు. మనము ఆకలని వాకిటి ముందరకు వచ్చిన వారికి భిక్ష పెట్టడం, మనం యథార్థమైన జీవితంలో మనం నడిచినప్పుడు ఎదుటివారి భార్యలో మనము చూపు చూడకూడదు, మోహపు చూపుతో చూడకూడదు, చెడు తలంపులు మనలోకి రాకూడదు, ఎదుటివారి భర్తల మీద మనకి చెడు ఆలోచనలు అనేది రాకూడదు అనమాట. స్త్రీలైతే అలాగా, పురుషులైతే ఇలాగా. ఒక భార్యకు భర్తకు భార్య మాత్రమే జీవించాలి. కాబట్టి దేవుడు ప్రతి క్షణం ఇదే చెప్తున్నాడు. పాపపు ఆలోచనలు, పాపపు చూపులు మనలోకి రాకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే అపవాది మిమ్మల్ని పొంచి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో ఆ పాపంలోకి అపవాది జ్వరబడిద్ది. మీ కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డని అది ఆవహించుంటుంది అని చెప్పనని అపవాది కాసుకొని ఉంటుందంట. మనం తప్పులు మాట్లాడే ప్రతి క్షణం మనం ఎదుటి వాళ్ళు మనల్ని ఏమి అనకపోయినా వాళ్ళని ద్వేషించి వాళ్ళ మీద ఏదో ఒకటి అపవాది మనకి వాళ్ళ చిరుతలంపులు తీసుకొచ్చి వాళ్ళని తిట్టాలి, వాళ్ళు ఇట్లా శత్రువులుగా పగ అంటూ పగల రేపుతుంటుంది. ఆ పగ రేపినప్పుడు మన హృదయంలో మనము ఇది ఎందుకు వస్తుందా, ఈ ఆలోచన ఎదుటి వారిని మనం దేశించే విధంగా ఎందుకు వస్తుందా అని చెప్పనని మన మనసులో దేవుణ్ణి అడిగితే ప్రభా ఇది ఏమిటి నేను తెలుసుకోవడానికి నాకు జ్ఞానం దయచేయండి అయ్యా. నేను ఎవరిని తిట్టకూడదయ్యా. నా తలంపులు కూడా నాయనా ఏ ఒక్క క్షణం కూడా పక్కకు తొలిగిపోకూడదయ్యా. ప్రతి క్షణం ప్రభా నీ వైపు మాత్రమే చూడాలయ్యా. నిన్ను మాత్రమే మేము ప్రేమించాలయ్యా. మిమ్మల్ని మాత్రమే మేము సంతోషపెట్టాలి ప్రభా. మేము కాదయ్యా, మీరు ఇచ్చే సంతోషం చాలా సంతోషం ఇస్తారు ప్రభా. మేము ఆశించేది ఒక భాగం అయితేనైనా లెక్కింపలేనిగానైనా నా తండ్రి ఎంతో హెచ్చింపజేసే తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలోనైనా నా తండ్రి గృహంలో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడ ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలా, చేసే పనుల్లో ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క విషయంలోనైనా మా తలంపుల్లో మేము బిజినెస్లు చేసుకోవాలంటే మాకు ఏ జ్ఞానం కావాలనైనా అది ఎలా నడిపించుకోవాలో మా తలంపుల్లో పూర్తిగా నాయన నీ జ్ఞానాన్ని నేర్పించండి అయ్యా. మాకు సహాయం దయచేయండి అయ్యా. మేము నీతి కలిగిన వారిలో మేము జీవించాలి ప్రభా. నా తండ్రి ప్రభా నిద్రపోతున్నప్పుడు నీ దర్శనంతో మేము ఆనందించాలయ్యా. నా తండ్రి మెలుకునున్నప్పుడు నాయన నీ స్వరూపంతో మేము ఆనందించాలయ్యా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. మరి రాత్రివేళ సమయంలో దావీదు గారు కీర్తనకారుడు మనతోటి ఎట్లాగా మీరు ఈ విధంగా చేస్తేనే దేవుడు మీకు మంచి మార్గాలు నడిపిస్తాడు. నేనైతే ఇలాగే ఉన్నాను, నేను యథార్థమైన జీవితంలోనే ఉన్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడంట. ఎంత అంటే లెక్కలేనంత ఇచ్చాడంట ఆనందాన్ని ఆయనకి. మరి అలాగే ఆయన నిర్దోషత్వం అంటే ఆయనలో ఎక్కడ ఏ పాపం లేదంట. పాపం లేనప్పుడు ఆయన కావాల్సినంత ప్రతిఫలం ఇస్తాడంట. దేనికైనా మన నిర్దేశత్వాన్ని బట్టి మనం అడిగే ప్రతి ఒక్కదానికి దేవుడు మనకి జవాబిస్తాడంట. మరి ప్రియ సహోదరులారా ఈ రాత్రి సమయంలో దేవుడు మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము మేలుకున్నప్పుడు ఆయన స్వరూపంతో మనము మాట్లాడొచ్చంట. మన పక్కనే ఉండి మనతో మాట్లాడతానని చెప్పిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం ఏదో ఒక విధంగా మనం ఏ బాధల్లో ఉన్నప్పటికీ పక్కన వాళ్ళ చేత లేకపోతే ఎవరో ఒకళ్ళ నోటికుండా దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయన పూర్తిగా జవాబిస్తాడనమాట. అక్కడ జవాబు అనేది మనం మనసులో ఏదైతే వేదన పడతామో, దుఃఖంతో ఉంటామో, ఇరిగి నలిగిన హృదయాలతోటి మనం జీవిస్తామో
వారందరికి కూడా దేవుడు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదంట. ఆయన నమ్మిన వారికి ఏది కొదువు ఉండదు. కొదువులున్నా దాంట్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఏ కొదువులు ఉండవు. సంతోషంగా తృప్తికరంగా ఉంటుంది అనమాట. మనం ఏమీ లేదనుకున్నప్పటికి కూడా ఆ క్షణాన్ని అద్భుతంగా ఆశ్చర్యంగా కార్యాలు అనేది జరుగుతాయి అన్నమాట. మరి అట్టి కృపలను దయచేయమని మరి దేవుని పాదాలు పట్టుకొని అడగండి. ప్రతి ఒక్కళ్ళు అడగండి. మీరు ఏ పని చేసినప్పటికీ ప్రభా ఈ పనిలో మేము ఎట్లా జ్ఞానం కలిగి నడుచుకోవాలో మాకు సహాయం దయచేయండి అయ్యా, మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, నేర్పించండి అయ్యా అని చెప్పనని అడగాలి. ప్రైవేట్లారా అట్లా అడిగితేనే దేవుడు సహాయం దయచేస్తాడు. మీరు ఎగ్జామ్ ఏదైనా రాయాలనుకున్నా కానీ ప్రభువా ఈ ఎగ్జామ్లో మాకు ఏమీ అర్థం కావటం లేదు, చదువులో మాకు అర్థం కావటం లేదు, ఎంత చదివినా మా తలకి ఎక్కటం లేదు అని చెప్పనని అయ్యా మాకు జ్ఞానాన్ని దయచేయండి ఆయన, ఈ పనిలో ఈ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, ఏ పని ఏ విధంగా చేసుకోవాలో మాకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, మా తలంపులకు తెచ్చినది మేము ముందుకు కొనసాగించాలంటే, మేము చేసే ప్రతి ఒక్క పనిలో మేము ముందుకి కొనసాగించాలంటే ప్రభువా మాకు ముందర నీ ఉండి నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా అని చెప్పనని దేవుని పాదాలు పట్టుకుని ప్రతి క్షణం మనము గోజారుతూ మనకు కావాల్సిన అవసరతలన్నింటిలో అద్భుతంగా ఆశ్చర్యంగా మనకి ఎంత కావాలన్నప్పటికీ అయితే మనం చేసే పనులు మంచి పనులు అయి ఉండాలి. మనం అడిగేవన్నీ ఆయన చిత్తానుసారంగా అడగాలన్నమాట. ఆయన చిత్తానుసారంగా అడిగితేనే ప్రభా మా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తం అయ్యా, నువ్వు ఇచ్చే ప్రతిఫలం మేము పొందుకునేంతవరకు నాయన నిరీక్షణ కలిగి ఉండగలిగే మనసును మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని మనం అడగాలి. అప్పటి వరకు నిరీక్షణ కలిగి ఉన్నామనుకో దేవుడు మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి మనకి ప్రతిఫలం ఇస్తాడంట. మన నిర్దోషత్వాన్ని బట్టి మనం ఏ పొరపాట్లు ఏ తప్పులు చేయనప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడంట. దేని దానికి ఇస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేసిన వాళ్ళకి చెడు, ఎవరు ఏదైతే చేస్తారో దానికి అంతకంతా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. మనం చేసే ప్రతి ఒక్క మంచి పనులు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన కృప మనకి ప్రతి క్షణం తోడుంచమని యేసయ్యని అడగాలి. మనకి మన పిల్లలకి ప్రతి క్షణం తోడుండాలి. ప్రభా నువ్వు మా కుటుంబాలకి యజమాన కర్తవు నీవయ్యా అని చెప్పనని అడిగే ప్రతి దాంట్లో మనం ఏ పని చేసినప్పటికీ దేవుడి కృప మనకి తోడుగా ఉంటుంది కాబట్టి మరి అలా అడగాలి. ప్రైవేట్లారా ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య అయినప్పటికీ జ్ఞానాన్ని దయచేయమని అడగాలి. వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి ప్రభా అని చెప్పని అడగాలి. అడిగితేనే దాంట్లో జవాబు వచ్చింది. అడగకపోతే దేంటో తెలియదు కదా, మనకి ఎవరితోటి ఎలా మాట్లాడాలో జ్ఞానం రాదు. మనకు ఒక్కోసారి అపవాది చెడు తలంపులుగా తీసుకొచ్చి మనలో తట్టుకోలేనంత కోపాన్ని మనలో రేపుతూ ఉంటుంది. లేనిపోయిన అనుమానాలు, లేనిపోని చెడు స్వరం అనేది మన తలంపుల్లోకి అపవాది ప్రతి క్షణం జ్వరబడుతూనే ఉంటుంది. కానీ అది తెలుసుకున్నవారు ప్రభువా నా తలంపుల్లోకి నీ స్వరం మాత్రమే, నా తండ్రి నా తలంపులు నీ స్థిరమైన తలంపులుగా దీవించండి అయ్యా, మా హృదయాలోచనలు నీ హృదయాలోచనలుగా స్థిరమైన నీ హృదయాలోచనలుగా దీవించండి ప్రభా అని చెప్పనని ప్రార్థన చేసుకోవాలి. అది మనసులోకి ఎప్పుడైతే చెడు ప్రేరేపణలు, చెడు స్వరం మనం వింటున్నామో అపవిత్రమైన స్వరాన్ని అపవాది ప్రతి క్షణం వినిపించిద్ది అనమాట. ఎందుకంటే లోకంలోకి వెళ్ళిపోవాలి వీళ్ళు, నా వైపు తిరగాలి వీళ్ళు. దేవుడికి కోపాన్ని, దేవుడు మనల్ని ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళని అపవాది కూడా వాడుకుంటుందంట. ఎందుకంటే దేవుడికి మనం కోపం రావాలి, మనల్ని వదిలేయాలి దేవుడు అని చెప్పనని అపవాది వాడబడిద్దంట. కానీ దేవుడు మనకి ఒక జ్ఞానాన్ని అనేది దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానం అనేది ప్రతి దినం ప్రతి క్షణం మనం అడుగుతూ ఉండాలి. ఈ తలంపులు ఎట్లా వచ్చినాయి ప్రభా, నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, నా తలంపుల్లోకి ఈ అపవిత్రమైన స్వరం ఎందుకు వినపడుతుందో ప్రభా నా తండ్రి నాకు తెలియపరచండి. నేను మంచి జ్ఞానం కలిగి వివేచన కలిగిన మనసుతోటి నేను నా పూర్ణ ఆత్మలోకి, నా పూర్ణ దేహంలోకి, పూర్ణ మనసులోకి నిన్ను ఆహ్వానించుకుంటున్నాను ప్రభా అని చెప్పనని ప్రతిదినం ప్రతి క్షణం మనం పనులు చేసుకుంటూ కూడా దేవుడితోటి మాట్లాడుకోవచ్చు. మనం ఏ పని చేసుకుంటున్నా నిత్యం మన హృదయంలో ఆయన్ని పలికే ప్రతి క్షణం మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మాటని దేవుడు ఆలకిస్తాడంట. మరి బిడ్డలారా ఈ రాత్రి వేళ సమయంలో చూడండి, దావీదు గారు కీర్తన ద్వారా మనకి దేవుడు ఇంత మంచిగా మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. మనము చేసే ప్రతి ఒక్క పనులు మంచి మాటలన్నిటిలో దేవుడు
మనకు ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుతున్నాడు. మరి ఆ ప్రతిఫలాలన్నీ మనం పొందుకోవాలని ఆయన ముఖ దర్శనం, ఆయన స్వరూపం మన కళ్ళు తెరిచి మనం చూస్తున్నప్పుడు ఆయన స్వరూపంలోకి మనం జీవించే జీవితంలోకి నడిపించాలని దేవుని ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. మా మంచి కాపరే నీకు స్తోత్రం నాయన. ప్రభా మేమైతే నీకు ఏమీ ఇచ్చుకోలేమయ్యా నా తండ్రి. ప్రభా మాకంటూ నాయన భూమి మీద ఏమీ లేదయ్యా. ఏదన్నా ఉన్నది అంటే ప్రభా అది మీరు ఇచ్చిందేనయ్యా నా తండ్రి. ప్రభా ఎంత గొప్ప దేవుడనయ్యా నా తండ్రి. ఏమీ లేదనుకున్న కూడా నా తండ్రి ప్రభా ఎంతో మహాభివృద్ధిగా నా తండ్రి ప్రభా మమ్మల్ని దీవించే దేవుడు అయ్యా. ఈ రాత్రి సమయంలో నా తండ్రి ప్రభా మాతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ప్రభా మా పట్ల నెరవేర్చలాగా మమ్మల్ని దీవించండి అయ్యా. అట్టి జ్ఞానం కలిగిన వారుగా మమ్మల్ని దీవించండి అయ్యా. నిర్దోషత్వంలో మేము నా తండ్రి ప్రభా నిర్దోషత్వంలో మేము జీవించిన ఆయన నువ్వు ఇచ్చు ప్రతిఫలాలు మేము పొందుకునే వారుగా దీవించండి అయ్యా. నా తండ్రి నీతిని బట్టి నాయన మంచి నీతి కలిగి మేము జీవించే జీవితంలోనైనా మీరు ఇచ్చే ప్రతిఫలాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నిద్రపోతూ ఉన్నప్పుడు నా తండ్రి ప్రభా నీతి గలవారమైన తండ్రి ప్రభా నీ ముఖ దర్శనాన్ని నీ ముఖ దర్శనంలో ఎప్పుడు మేము జీవించే భాగ్యం దయచేయండి. మేము కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు కూడా నా తండ్రి ప్రభా నీ దర్శనాలు కలగచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీతి కలిగిన వారమై జీవించాలయ్యా. నీ ముఖ దర్శనాలతో నీ స్వరూపంలో మేము జీవించాలయ్యా. నా తండ్రి మా సర్వం నీలో నీ సంపద అలా నింపండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ స్వరూపంలో మేము నిన్ను పోలిన వల్ల మేము జీవిస్తామని చెప్తున్నావయ్యా. నా తండ్రి ప్రభా ఎంత మంచి గొప్ప మాట మాకు ఇస్తున్నావయ్యా ప్రభా. నా తండ్రి మాకు తెలియకపోయినప్పటికీ నా తండ్రి ప్రభా మమ్మల్ని దీవించండి అయ్యా. నీ స్వరూపంలోనే మేము జీవించాలయ్యా. కళ్ళు తెరిచినప్పుడు నాయన నీ స్వరూపంలోనే నాయన మేము జీవించాలయ్యా. నా తండ్రి ఆశ తీర్చుకుందునయ్యా. నా తండ్రి జనాల కోసం నాయన నా తండ్రి సువార్త ప్రకటించే దానికోసం నా తండ్రి ప్రభా నీ శక్తిని బలమునైనా మేము ఆశ తీర్చుకోవాలయ్యా. నీ స్వరూపంలోకి మమ్మల్ని దింపండి అయ్యా. మాకు తెలియక మాలో ఏ అపవిత్రాత్మలు మాలో ఉన్నాయో వాటి అన్నిటిని బయటికి పారదోలండి అయ్యా. మీ ఆత్మ మాత్రమే మాలో ఉందని నమ్ముచున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ముఖ దర్శనం మేము చూడగలిగే భాగ్యాన్ని దయచేయండి. నీలోనైనా స్వరూపంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మాలో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి అయ్యా. ఇంకెప్పుడు లోకం వైపు చూడకూడదునైనా నా తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలనైనా మా కుటుంబాలన్నిటినైనా నా తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి చుట్టూ కాపుదలు ఉంచండి. ఎక్కడ ఏ బిడ్డ ఎక్కడ ఏ అవసరతలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు నాయన. ప్రతి ఒక్క బిడ్డను విడుదల కలిగించండి నా తండ్రి ప్రభా. ఎన్ని బంధకాల్లో ఉన్నారో అన్ని బంధకాల నుంచి ఆ బిడ్డలందరినీ విడిపించి ఆ చెరల్లో నుంచి నేను విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా అపవాది సోదరులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి సమయం నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఎత్తుపట్టుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా భూమి మీద ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. మంచి జ్ఞానాన్ని వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు ఎలాగ నా తండ్రి ఏ జీవితంలో నడవాలనైనా ఎవరితో ఎలా నడుచుకోవాలో ప్రభా నీ ముందరకు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ప్రభా బిడ్డలకు నేర్పండి అయ్యా. చిన్న బిడ్డలైనా పెద్ద బిడ్డలైనా నా తండ్రి ప్రభా ఏమీ లేదు చేయి జారిపోయింది అనుకున్న సమయంలో కూడా నైనా ఆ బిడ్డలకు మంచి జ్ఞాన హృదయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. హృదయం అనే మనోన్నతను తెరవబడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బాధల్లో ఉన్నా ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా నిన్ను ఆశ్రయించే వారిగానైనా ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నత తెరవబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఆరోగ్య నాయుషిని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. శాంతి సమాధానం దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ఏక మనసు ఏక ఆత్మ కలిగి కుటుంబం అంతానైనా నా తండ్రి ఒకరికొకరు ప్రేమించుకునే భాగ్యం నడిపించమని యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు ఆయన హాస్పిటల్లో నా తండ్రి చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకునైనా నన్ను ఎత్తిమించారు కల్లా వరకు నేను మీ హస్తంతోటి ముట్టి సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి. దయగల రాజా ప్రేమగల మా తండ్రి మీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతో శ్రమ పడుతున్నారయ్యా. నా తండ్రి శ్వాస కూడా అందుకోకుండా నాయన నా తండ్రి ఎన్నో రకాలుగా బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది నాయన ఫిడిస్ ద్వారా భయపడుతున్నారు, బాధపడుతున్నారయ్యా. నా తండ్రి
నా తండ్రి క్యాన్సర్ ధరనైనా పక్షవాతంతో నాయన చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నాయన ఎంతమంది బిడ్డలు అయినా బాధపడుతున్నారు ఆ బిడ్డలందరినీ నాయన స్వస్థత కలిగించిన ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా నవ్వుతోటి నాయన ఆనందకరంగా నాయన జ్ఞానం కలిగిన బిడ్డగా నాయన నీ సన్నిధిలో ఆ బిడ్డలందరినీ మంచి జ్ఞాపశక్తి జ్ఞానాన్ని దయచేసి నాయన ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి పెరుగుతున్నారు కానీ నైనా వికలాంగులుగా నా తండ్రి ప్రభా నా తండ్రి హాస్పిటల్కి చేర్చున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని గృహాల్లో కూడా నాయన ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు పెద్దవాడు నాయన నా తండ్రి తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా నా తండ్రి ప్రభా యవనస్తులు ఎంతోమంది ఉన్నారయ్యా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారయ్యా నా తండ్రి అలాంటి జీవితంలో నాయన ఎవరు నడవకూడదయ్యా ప్రతి ఒక్క బిడ్డని గాయపడ హస్తంతో ముట్టండి అయ్యా వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా నన్నెత్తమైన చారకాల వరకు నా తండ్రి ప్రతి ఒక్క అవయవాన్ని అయినా నా తండ్రి నన్నెత్తమైన చారకాల వరకు ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని వాళ్ళలో ఉన్న రక్తం కన్నా తండ్రి పరిశుద్ధ రక్తంగా మార్చినైనా ప్రతి ఒక్క అవయవాన్ని అయినా ఏ అవయవాలు ఏ కొరతలో ఉన్నా నా తండ్రి ప్రభా అవయవాలన్నిటినైనా స్వస్థపరచండి ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చినైనా ఆ బిడ్డలను నా తండ్రి ఉజ్జీవంగా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ఎవరి దగ్గర దొరకని సహాయం యేసు దగ్గరే దొరుకుతుందని పరుగులు విడుస్తున్నాయినా నీ సన్నిధిలో సాక్షులుగా రావాలి ప్రభా అట్టి కృపను దయచేయండి అయ్యా నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా ఘనత మహిమ ప్రభావానికి చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ స్తోత్రం నాయన తండ్రి తల్లి గర్భంలోనైనా ఎంతమంది బిడ్డలు ఎంతమంది శిశువులు పెరుగుతున్నారు ప్రభా బిడ్డలందరినైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డలుగానైనా ఎదుగుదలగానైనా అన్నిట్లో క్రమేణంగానైనా పెరుగుదలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఆ తల్లికినైనా నా తండ్రి బలమైన ఆహారం అందే దానికి సహాయం దయచేయండి అయ్యా శక్తిని బలమును పొందుకునే ఆహారం ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలకైనా ఆహారం అందటం లేదనైనా వస్త్రహీనులుగా జీవిస్తున్నారు ఉండటానికి గృహాలు లేక నా తండ్రి ప్రభు ఎన్నో రకాలుగానైనా బాధపడుతున్న ప్రతి ఒక్క శ్రోతల నుంచి విడుదల కలిగించి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని రాత్రి సమయంలో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా నా తండ్రి అట్టి కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డలుగానైనా నా తండ్రి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభ కాన్పులకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ మంచి ఆరోగ్యవంతమైన ఆరోగ్యకరంగా నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభ భూమి మీదకి వచ్చే పసిబిడ్డలందరూ నా తండ్రి ప్రభా నా తండ్రి మంచి బిడ్డలుగా నా తండ్రి మంచి పుష్టి కలిగిన బిడ్డలుగా నాయన ఆరోగ్యం కలిగిన బిడ్డలుగా ఆరోగ్యాన్ని ఆయుష్ని కలిగిన బిడ్డలుగా ఏ లోపాలు లేని బిడ్డలుగా నాయన భూమి మీదకి రావడానికి సహాయం దయచండి ఆ తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా మళ్ళీ గృహాలకు చేరేంతవరకు నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా తండ్రి స్తోత్రం నాయన ఈ రాత్రి సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో ప్రభా ఈ భూమి మీద నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి బిడ్డలందరూ క్షేమకరంగా గృహాలకు చేరేంతవరకు నైనా ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి నడిచెళ్ళే బిడ్డలు కానీ ప్రతి ఒక్కరినైనా బయట తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచండి నీ నామను మహిమపరచుకోండి నా తన సముద్రాలపై నడుస్తున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి ఆకాశంలో నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి జాబుల్లో చేరిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారనైనా పర్మనెంట్ కాలేదని బాధపడుతున్నారు వాళ్ళందరూ పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా మన తండ్రి జాబుల కోసం ఎగ్జామ్లు ఎంతమంది బిడ్డలు రాయాలని ప్రిపేర్ అవుతున్నారో ప్రభా వాళ్ళందరికి కూడా నాయన ఈ రాత్రి వేళ సమయంలో ఏదైతే వాళ్ళకి అర్థం కావట్లేదు మంచి జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి ప్రభా ఆ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నా తండ్రి దీవించండి సమృద్ధిగా నా తండ్రి వాళ్ళకి అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా ఉదయకాల సమయం అంతనైనా ఏ కుటుంబంలో అసమాధానంగా ఉండారనైనా ఈ రాత్రి వాళ్ళ సమయాన్ని నా తండ్రి ప్రభా శాంతి సమాధానం దయచేసి నా తండ్రి ప్రభా మంచిగానైనా వాళ్ళ హృదయాల నిండా సంపూర్ణంగా స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ఏ అసమాధానాలు ఉండకూడదయ్యా ఇప్పటి వరకు ఉండయ్యామో అసమాధానాలను తీసివేసి ఒకళ్ళు ప్రేమించుకునే మనసును వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం నాయన నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకైనా గర్భాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా యెహోవా ఇచ్చిన బహుమానమని నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు రావాలి ప్రభాటి కృపను దయచేయండి అయ్యా నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అయ్యా పెళ్లిళ్ళ రోజు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రంనైనా నూతనంగా ఎన్ని శుభకార్యాల్లో మొదలు పెట్టున్నారా ప్రభా ఆ శుభకార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రంనైనా ప్రభుత్వం ద్వారానైనా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా
కాపుదల ఉంచండి ప్రభా. బిడ్డల చుట్టూ కంచెను వేయండి నాయన. నా తండ్రి వాళ్ళు నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో బిడ్డలకు తోడుగా ఉంచి సహాయం దయచండి అయ్యా. వాళ్ళ కుటుంబాలకు నైనా, వాళ్ళ భార్య బిడ్డలకు కూడా నైనా నీ కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఇంకా ఎంతమందికి నైనా సహాయం అందటం లేదో ప్రభా, ప్రభుత్వం ద్వారా నైనా బిడ్డలకు కూడా నైనా నా తండ్రి తెలుసుకొని నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి వాళ్ళందరికీ నా తండ్రి ప్రభా. తెలుసుకొని నైనా వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా వదలకుండా నైనా ఎన్నైతే చెప్పున్నారు అన్నింటిలోనైనా ప్రతి ఒక్క కుటుంబానికి అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం నాయనా. లోన్ విషయాల్లో కూడా నేను ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో, ఎన్ని రకాల లోన్ల కోసం ఎదురు చూస్తున్నారో నాయన, ఆ లోన్ విషయాలన్నింటిలో కూడా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. ఎంతమంది నా తండ్రి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా, పొలాలు నా తండ్రి ప్రభా, పంటలు వేస్తున్నారా ప్రభా, ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఆటంకం రాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క పంటనైనా మంచి ఫలితాలు వచ్చే బాగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి క్షణం ప్రతి దినం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మహా సంతోషంగా జీవించాలి ప్రభా. అటు కృప దయచేయండి అయ్యా. మన తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా బయటికి తిరుగుతున్నారు ప్రభా. బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి. ఏ జంతువులు ముట్టకుండా, ఏ పక్షులు ముట్టకుండా నా తండ్రి ప్రభా, ఏ విషపు జంతువులు ఎక్కడ ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఏ పాములు, ఏ తేలునైనా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ అపవాది కలిగించే ఏ శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండానైనా, ఎక్కడ ఏది ఉన్నప్పటికీ నేను ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసిన ఆయన, వాళ్ళ హృదయాలోచనలు నీ హృదయాలోచనలుగా దీవించిన ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డల చుట్టూ ప్రతి క్షణం నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి బిజినెస్ నడుపుకుంటున్నా, ఇళ్ళల్లో ఉండి బయట నడుపుతున్న ప్రతి ఒక్క బిజినెస్ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి సముద్రాలపైన నా తండ్రి ప్రభా జాలర్లు ఎంతోమంది వెళ్తున్నారు, సమృద్ధిగా వాళ్ళు నా తండ్రి ప్రభా పొందుకొని సంతోషం వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినా చదువులకు కానీ జాబులకు కన్నా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారో ప్రభా, బిడ్డలందరికీ నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఎక్కడెక్కడ ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలకునైనా జలుబులు, దగ్గులు, జ్వరాలతో బాధపడుతున్నారు వాళ్ళందరికీనైనా అపవాది కలిగించిన ప్రతి ఒక్క శ్రోధ నుంచి తొలగించమని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని రకాల దోషములు వెళ్తున్నాయా ప్రభా, ఆ దోషములన్నీ తీసివేసి నా తండ్రి ప్రభా యేసు నామమునికే మహిమ కలుగును గాక అయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డలందరిపైన నైనా ఉన్న ప్రతి ఒక్క దోషములు, కీళ్ళు, తెగుళ్ళన్నిటిని తొలగించి నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోమని నా కుటుంబ చుట్టూ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా కుటుంబాలు కూడా వదులుకొని నా తండ్రి ప్రభా రాత్రి పొగుళ్ళైనా నా తండ్రి తిరుగుతూ నా తండ్రి ప్రభా కాపలాగా కాస్తున్న ప్రతి ఒక్క రక్షక భటుడు చుట్టూనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి ప్రభా. నా తండ్రి ఎంతమంది రక్షక భటులు నా తండ్రి ప్రభా స్త్రీలు కానీ పురుషులు కానీ నా తండ్రి ప్రభా ఎల్లున్నారో ప్రభా వాళ్ళందరికీ నీ కృప కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. నా తండ్రి ప్రభా నా తండ్రి ఎంతోమంది అనాథలు ఉన్నారు. ఈ అనాథలందరికీ సహాయం చేస్తున్న బిడ్డలందరినీ నైనా మెండారుగా దీవించి ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డలు ఏ బాధల్లో ఉన్నప్పటికీ నేను ఆ భేదాలన్నీ తొలగించినైనా వాళ్ళ మనసు నిండా హృదయం నిండా పట్టజాలనంత సంతోషాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథాశ్రయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి వాళ్ళందరినైనా మంచి జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళకు కూడా నైనా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నైనా రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీళ్ళందరికీ ఏదో ఒక మంచి దారి చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నారయ్యా. వాళ్ళకి మంచి స్థితిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసిన ఆయన, మంచి జ్ఞానాన్ని దయచేసి, జ్ఞాపక శక్తిని దయచేసిన ఆయన, మంచి బిడ్డలుగా నా తండ్రి వాళ్ళ గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇప్పటి వరకు వాళ్ళ గృహాల్లో ఏమైనా చెడుగా ఉండుంటేనైనా మంచిగా వాళ్ళ గృహాల్లో మార్చి నేను ఆ బిడ్డలు సంతోషంగా గృహాలకు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. రోడ్ల మీదనైనా ఎక్కడ అనాథ అనేదే ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కళ్ళు ఏ కుటుంబానికి చెందవలసిన వాళ్ళు ఆ కుటుంబానికి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి కట్టబడండి అయ్యా. నా
తండ్రి వాళ్ళ కోసం ఎంతమంది ఎదుగుతున్నారు నాయన, వాళ్ళకి సహాయం దయచేయండి. వాళ్ళకు ఒక దర్శనం అనేది కలగజేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డల కోసం ఎతికేవారు ఎవరైనా ఉంటేనైనా వాళ్ళకి దర్శనాన్ని కలగజేసి పలానా చోట ఉన్నాడని చెప్పని నీ స్వరాన్ని వినిపించండి అయ్యా. నా తండ్రి నీ దర్శనాన్ని కలిగించండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా నైనా పస్తు ఉండకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా తృప్తికరమైన భోజనాన్ని వాళ్ళకి అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతో మంది నైనా నిద్రలేక బాధపడుతున్నారయ్యా. ఆరోగ్యం బాగలేదని కొంతమంది రకరకాలుగా నా తండ్రి ఎన్నో రకాల దోషములతో బాధపడుతున్నారయ్యా. భయాందాలతో భయపడుతూ ప్రతి క్షణం భయంగా నా తండ్రి ప్రభా భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఆ భయం నుంచి విడుదల కలిగించి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రశాంతమైన నిద్ర కలగచండి అయ్యా. చెడు ప్రేరేపణలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ తేళ్లు పాములు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. దొంగల భయం కన్నైనా చెడు ప్రేరేపణలు కానీ ఎవరిని ముట్టకుండా కాపాడండి అయినా. ప్రతి క్షణాన్నైనా ప్రశాంతమైన నిద్ర కలగచండి అయ్యా. వాళ్ళ ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. అగ్ని నా తండ్రి ప్రభా అగ్ని కాంచిన వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా దేవదత్తలకు కావాలిగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కూడా నీ కాంచిన వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకను కూడా నాయన నీ హస్తంతో ముట్టండి అయ్యా. నీ తేజస్సుతో నింపండి అయ్యా. ఏ చెడు ముట్టకూడదయ్యా. ఏ కుటుంబంలోనైనా సోమరపోతుల వల్లే నాయన నా తండ్రి జీవించకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నేను అపవాది ఎవరిని ముట్టుకొని నా తండ్రి సోమరపోతుల వల్లే నాయన నిద్రమత్తుల వల్లే నాయన చేస్తుందా ప్రభా. నా తండ్రి తిండిబోతుల వల్లగా నాయన మారుస్తుందా ప్రభా. మందబతిలుగా తయారు చేస్తుందా ప్రభా. అపవాది నాయన నా తండ్రి మంచి నడవడక బిడ్డలు ముందుకు పానీయకుండా బలహీనపరుస్తున్నాయన చేస్తుంది అపవాది సోదరులన్నీ ఇప్పుడే ఏసునామలో బయటికి పారుదలుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి సైతాన్ సోదరులన్నీ ఆ బిడ్డలను విడిపించి బయటికి పారుదలుగా నా తండ్రి సైతాన్లన్నీ ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నానయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి నా తండ్రి ప్రభా ఎదురు చూస్తున్న సమస్య పోలేదు. ఇప్పుడు ఈ దేవుడు ఈ దర్శనం ద్వారా ఈ స్వరం ద్వారా మాకు సహాయం చేశాడని నీ నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాలు దీవించబడండి, ఆశీర్వదించబడి సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారిని నాయన సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి సొంత స్థలాల కోసం నాయన ఏమీ లేని పరిస్థితుల్లోనైనా స్థలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావానికే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోతార్కుడా నీకు వందనం అయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను గెలిపించండి అయ్యా. జై వీరుడుగా నా తండ్రి ప్రభ గెలిపించండి. నామను మహిమపరచుకోండి అయ్యా. చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. జ్ఞాపక శక్తి ఎవరికైతే కొదువయిందనైనా నా తండ్రి ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేసినైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది అప్పుల బాకీల్లో ఉన్నారనైనా అప్పుల బాకీల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంకా ఎంతమందినైనా అసమాధానంగా ఉన్నారు ప్రభా. అసమాధానం నుంచి విడిపించి శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది కుటుంబాలు విడిపోయి ఉన్నాయా ప్రభా. కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా మమ్మల్ని కుటుంబాల నుంచి పంపించేస్తారని బాధపడుతున్నారు ఆ బిడ్డలందరినీ మళ్ళీ ఆ కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం తప్పనైనా బాధలకి నాయన కష్టాలకి స్థానం ఉండకూడదయ్యా. నా తండ్రి అటు జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. అలా ఉండాలంటే ఏ విధంగా నడుచుకోవాలనైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు నైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నిన్ను పోలిన వారే జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టేవారిగానైనా నా తండ్రి మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. బిడ్డలందరూ సంతోషంగా భార్య బిడ్డలతో ప్రతి ఒక్కరునైనా ఆనందకరంగా ఉండాలయ్యా. వాళ్ళ చదువుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి అయ్యా. మెండారుగా దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. యవనస్తు బిడ్డలందరినీ ప్రభా నీ కృపలో రక్షణ కర్తగా నా తండ్రి ప్రభా నీ కంచెను వెయ్యండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి. అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టుకున్నానైనా ఏ చెడు తలంపుల అపవాదిలో వాళ్ళకి రానికుండా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అనేక రకాల శ్రోధలను తీసుకొస్తుంది అయ్యా. బిడ్డలకు నిందలు తెస్తుంది అయ్యా. అలాంటి పరిస్థితులు ఏ బిడ్డకు రాకూడదనైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషకరమైన జీవితంలోకి నడవాలయ్యా. ఆనందకరమైన జీవితాలకు నడవాలయ్యా. అపవాది ఎంతో మంది బిడ్డల్లోనైనా వ్యతిరేకతలు తీసుకొస్తున్నాయినా దొంగలుగాను నా తండ్రి నక్సలైట్లుగా నా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా తయారు చేస్తుంది ప్రభా. అట్టి జీవితాల్లో నడవకూడదయ్యా. ఎదుటి వారి జీవితాలు నాశనం చేయడానికి తయారు చేసే అపవాది నాయన ఆ బిడ్డల నుంచి తొలగించమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోకమంతా ప్రశాంతంగానైనా శాంతి సమాధానంతో జీవించాలయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసు కలిగి జీవించాలయ్యా. నా తండ్రి అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన.
నా తండ్రి దీన మనసు కలిగిన యథార్థమైన జీవితంలో నడిచే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి జ్ఞానాన్ని ఇచ్చినైనా నా తండ్రి వివేచన కలిగిన మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా పూర్ణాత్మలోకి పూర్ణ మనసులోకి నిన్ను ఆహ్వానించుకునే వారిగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించి నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డ వరకునైనా ప్రతి ఒక్కళ్ళని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ చిత్తానుసారంగా మేము ముందు కొనసాగించాలి కానీ మా చిత్తం కాదు నైనా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. మన తండ్రి ఈ రాత్రి వేళ సమయం అంతానైనా ప్రతి ఒక్క కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా, కంచిని వేయండి అయ్యా. ఉదయకాల సమయంలో నిద్రపోయి లేచి నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ జామకాళ్ళు వేసినప్పటికీ వాళ్ళకి పెట్టే పాదం కంటే వాళ్ళ అడుగు కంటే ముందర నీ అడుగు పెట్టిన ఆయన వాళ్ళ కుడి పక్క వెడం పక్క వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండి నడిపించండి అయ్యా. జయ వీరుడుగా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలోనైనా జయాన్ని విజయాన్ని పొందుకునే వారిగానైనా చేతి పనుల్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ప్రతి ఒక్క దాంట్లో నా తండ్రి జయాన్ని పొందుకునే వారిగా జీవించాలయ్యా. నా తండ్రి కుటుంబాల్లోనైనా ఏ బిడ్డ ఎలా జీవించాలో నా తండ్రి ప్రభా, ఎవరితోటి ఎలా నడుచుకోవాలి ప్రభా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, మంచి మనసును దయచేయండి అయ్యా, వివేచన కలిగిన మనసును దయచేయమని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను అయినా నన్ను ఎత్తిమించి అరకెళ్ళవరకు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరచుకోండి నా తండ్రి, నీ నామను గణపరచుకోండి అయ్యా. స్తోత్రం నాయన. నా తండ్రి తెల్లవారి లేచి నా తండ్రి ప్రభు ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నా నాన్న వాళ్ళందరికి ముందర నీవుగా నా తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క పనిలోనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి వాళ్ళ పనుల చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్నారా, రాలేదు సొంత పనులు రాలేదని బాధపడుతున్నారు నాయన. వాళ్ళ చేతి పనుల సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి సొంత పనులనైనా రావడానికి సహాయం దయచేయండి. జాబులు చేసిన ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి ప్రభా సమృద్ధిగా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం ఉండాలి ప్రభా. అటు దయచేయమని మళ్ళీ మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను అయ్యా. రేపు ఉదయకాలం సంబంధించిన సాయంత్రం వేళ గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు బయట ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా నీ కృప తోడుగా ఉంచండి. ఏమి తిన్నా ఏమి తాగినా నేను బలమును శక్తినిచ్చే ఒక కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ విష పదార్థాలు కడుపులోకి వెళ్ళకూడదయ్యా. తినే ప్రతి ఒక్క ఆహారం నన్ను జీర్ణం అవ్వాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా శక్తిని బలమును పొందుకొనైనా లేవలేని వారైనప్పటికీ లేచి తిరిగే వారుగానైనా అలాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ఎక్కడనైనా ఎలాంటి విషప శ్వాస ఏ ముక్కల్లోకి వెళ్ళకూడదు ప్రభా. ఏ బిడ్డ ముక్కల్లోకి నా తండ్రి ఎలాంటి విషప శ్వాస పోకుండా నైనా కాపాడండి అయ్యా. స్వచ్ఛమైన శ్వాస మాత్రమే ప్రతి ఒక్క ముక్కల్లోకినైనా ప్రతి ఒక్క జీవం కలిగిన ముక్కుల్లోకి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ముక్కుల్లోకి నా తండ్రి ప్రభా నా తండ్రి మంచి శ్వాసగా మాత్రమే వెళ్ళాలయ్యా. మంచి శ్వాసగా పీల్చుకోవడానికి మాత్రమే సహాయం దయచేయండి అయ్యా. ఏ విషపు శ్వాస ఎవరిలోకి వెళ్ళకూడదు నాయన. నా తండ్రి నీ నామను ఘనపరచుకోండి, నీ నామను మహిపరచుకోండి నాయన. ఏ బిడ్డలు ఏ వ్యసనాలకు బానిసలు కాకూడదు నాయన. నా తండ్రి ప్రతి క్షణం బిడ్డలకు తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డకు నీ కృపా కావాలి తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు ముందర నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేయండి. నా తండ్రి నూతన మార్గాలు తెరవబడాలి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి తల్లిదండ్రులకి జాబులు మాకు వస్తే బాగునని చెప్పని ఎదురు చూస్తున్నారా ప్రభా. నా తండ్రి అక్కడనైనా అధికారులకు దయ పుట్టించినైనా వాళ్ళ హృదయమని ప్రేరేపించిన తండ్రి ప్రభా బిడ్డలకునైనా తల్లిదండ్రుల జాబు ఏదైతే ఉందనైనా ఆ బిడ్డలకు వచ్చే భాగం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామన మహిమపరచుకోండి, నీ నామన ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఎత్తిపట్టుకోండి అయ్యా. ఏ బిడ్డ వృధా కాకూడదునైనా, నా తండ్రి నిరాశలో జీవించకూడదునైనా నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఆశతో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దైవ సేవకులు నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయం కానీ ఉదయకాల సమయంలో కానీ ఆయన రాత్రి పౌలు చేస్తున్న ప్రతి ఒక్క సేవలోనైనా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా రాకపోకల ప్రయాణం అంతట్లోనైనా శాంతి సమాధానం దయచేసి వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప కాపుదలు తోడుగా ఉంచినైనా నీ కంచెని వేసి కాపుగా వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెనయ్యా. మరి నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క సంఘం నాయన తండ్రి ప్రభా ఆకాశ నక్షత్రముల వలె మెరిచే భాగ్యాన్ని దయచేయండి. ఏక మనసు ఏకాత్మతో జీవించే హృదయాన్ని కలిగించండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘాన్ని నా ఎత్తబడిన గుంపులో ఉండాలి. అటు కృప దయచేయండి అయ్యా. నీ శుభార్త ఇంకా ఎక్కడ అందటం లేదనైనా ఆ శుభార్త అందటానికి కూడా సహాయం దయచేయండి. నా తండ్రి రేపు ఉదయకాల ప్రయాణం అంతట్లోనైనా భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. సముద్రాలపై నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కూడా నీ కాపుదల ఉంచండి అయ్యా. ఎక్కడ
ఎలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగకూడదు ప్రభా. నా తండ్రి ఎంతోమంది నష్టపోతున్నారు ప్రభా. నీ కోపాన్ని తగ్గించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. నీకు విరోధంగా ఏ పనులు, ఏ బిడ్డ ఏ చెడు పనులు చేయకూడదయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామాన్ని మహిమపరచుకోండి. శాంతి సమాధానం కలిగించండి అయ్యా. లోకం అంతానైనా ప్రశాంతమైన వాతావరణంగా జీవించాలయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క పనుల చుట్టూ నీ కాపుదల ఉంచండి. అపవాది ఏ కుటుంబంలో ఏ ఒక్క ధనం కూడా నష్టపాలు చేయకుండా నాయన చేసే ప్రతి ఒక్క దాంట్లోనైనా బిడ్డలు ఎలా నడుచుకోవాలో, ఏ ధనం ఎలా వాడుకోవాలో నైనా మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పనికిరాని వాటికినైనా ఏ ఒక్క ధనం కూడా నాయన తండ్రి ప్రభా వేస్ట్ చేసుకోకూడదయ్యా. నా తండ్రి ధనం ఎలా ఉపయోగించుకోవాలో మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క దాంట్లో నేను ఏ పని చేసినప్పటికీ ఎక్కడ ఏ జ్ఞానం ఆ బిడ్డలకు నా తండ్రి ప్రభ తెలియటం లేదు. ఆ జ్ఞానాన్ని దయచేసిన మంచి మార్గం నడవటానికి సహాయం దయచేయండి. ఏ పనులు చేసేటప్పటికి కూడా నా తండ్రి నీ కృప కాపుదల బిడ్డలకు ప్రతి క్షణం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా పొనుకున్నా, కూర్చున్నా, తిన్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా కానీ నా తండ్రి ప్రభ బయటికి వెళ్ళిన బయట ప్రాణాల్లో కానీ నా తండ్రి ప్రభ ప్రతి క్షణం నీ కృప కాపుదల తోడుగా ఉంచి నీ సన్నిధి సహవాసం ఆ బిడ్డలకు తోడుగా ఉంచి ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కాంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకోండి. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. ఫ్యాక్టరీలు నడిపే ప్రతి ఒక్క ఫ్యాక్టరీని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందనైనా మాకైతే తెలియదునైనా ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన నా తండ్రి అధికారులకు దయపుట్టించిన ఆయన వాళ్ళ హృదయాలను ప్రేరేపించిన అతని ప్రతి ఒక్క బిడ్డకు నేను జాబులు వచ్చే భాగం దయచేయమని ప్రార్థిస్తాను. ఏ జాబుల కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఆ జాబులో నిశ్చితమైతే ఆ జాబ్ వచ్చే దానికి సహాయం దయచేయండి. లేదా ఆ బిడ్డలకు ఏది మంచిదో నాయన నీకు మాత్రమే తెలుసు అయ్యా. నా తండ్రి ఆ మంచి జాబులు ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి. వివాహాల కోసం నాయన మంచి సంబంధాల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి సంబంధాలు వచ్చి నాయన నా తండ్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఎట్లాగ కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో జీవిస్తున్నామని చెప్పని బాధపడుతున్న వరకు కూడా నాయన సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి చుట్టూ అప్పులు అయిపోయి ఉండడానికి కూడా ఇల్లు లేదని బాధపడుతున్నా, అసలు ఏమీ లేదు మేమేం చేయాలని బాధపడుతున్న వరకు కూడా నాయన సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నిన్ను పిలిచిన పిలవపోయినా నైనా ప్రతి ఒక్క కుటుంబంలో నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ఆ గృహాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. సమస్య ఏదైనప్పటికీ నాయన నీకు అసాధ్యం అంటూ ఏది లేదయ్యా. నీకు వ్యతిరేకత అంటూ ఏది లేదు నాయన. నా తన జయాన్ని గెలుచుకునే దేవుడు నీ ఉంటే నాయన ప్రతి ఒక్క కుటుంబానికి నాయన అపజయం అంటూ ఏది ఉండదయ్యా. చేసే ప్రతి ఒక్క పనిలో నాయన నీ తోడుంచండి అయ్యా, నీ నేడుంచండి అయ్యా. సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ఏ ఒక్క కుటుంబాన్ని విడవద్దయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ప్రభా ఏ బిడ్డకి ఏది అవసరంతో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి నా బిడ్డకు సహాయం దయచేయమని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయం నుంచి నాయన నా తండ్రి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా నాయన ప్రతి క్షణం నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం ఆ బిడ్డలందరూ తోడుంచి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.